కింగ్డమ్ వర్డ్ ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అక్కడ ఒక ప్రధాని వచ్చి తన కుమారుడు చావ సిద్ధమై ఉండగా బ్రతికించమని కపెర్నహూము నుంచి కానా వరకు, అనగా యేసు ప్రభు ఉన్న స్థలం వరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పి, అయ్యా నా కుమారుడు చావు సిద్ధమై ఉన్నారు, రండి బ్రతికించండి అన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నారు. సూచక్రియలు మహత్కార్యాలు చూడకపోతే మీరు నమ్మరు కదా అన్నప్పుడు, అయ్యా మీరు రండి మా ఇంటికి అని చెప్పి, నా కుమారుడు చావకముందే రండి అని చెప్పి విశ్వాసంతో పలుకుతారు. సరే నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళు అని చెప్పి అన్నారు. యేసు ప్రభు అతనికి ఒక మాట చెప్పారు, నీ కుమారుడు చావలేదు, బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అని చెప్పగానే తిరిగి వెళ్ళిపోయారు. ఎవరి ప్రధాని ఎక్కడ చేస్తున్నారో? మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యము తరపున గలిలయ పరిసర ప్రాంతాలను యూదులను ఏలుతున్నటువంటి ఒక రాజు, ఆయన పేరు హేరోదు అంతిపా. ఆ రాజు యొక్క రాజరికంలో అధికారిగా ఉన్నటువంటి ఒక ప్రధాని, ఇతను ఉన్నతమైన వాడు, ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ దోస్ డేస్. ఓ చక్కని వ్యక్తి, ఘనమైన వ్యక్తి. తన కుమారుడు చావనై ఉండగా తనకు ఒక ఆలోచన కలిగింది. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో నేను వెళితే నా కుమారుడు బ్రతుకుతాడు అనే ఆశ మొదటిది. యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి తన యొక్క విన్నపమంతా విన్నవించుకున్నాడు, కన్నీరు కారుస్తూ. అంటే యేసయ్య దగ్గర మనసారా చెప్పుకున్నాడు. మూడవది, యేసు ప్రభు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అనగానే ఏమీ అనకుండా, ఏమీ మాట్లాడకుండా, బదులే మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. మొదటిది, యేసయ్య దగ్గరికి వెళ్ళక ముందే విశ్వాసం కలిగి ఉన్నాడు. నా కుమారుడు బ్రతుకుతాడు అనే విశ్వాసం యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కలిగి ఉన్నావు. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము నీకు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ కార్యము నెరవేరుస్తారు. రెండవది, దేవుని దగ్గర అనగా యేసు ప్రభు దగ్గర మనసారా చెప్పుకున్నారు, నేను అధికారిని అని కాదో, నా కుమారుని బాగు చేయయ్యా. హృదయంలో ఉన్న గోడంతా తెలియచేశారు. దేవుని దగ్గరికి వచ్చిన నీవు నీ బాధ, నీ భారము, నీ స్థితి, నీ పరిస్థితి, నీ దుస్థితి, నీ దుఃఖ స్థితి దేవుని దగ్గర మనసారా చెప్పుకునే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? మనుషుల దగ్గర చెప్పినప్పుడు ఏడుస్తాం, బంధువుల దగ్గర చెప్పినప్పుడు ఏడుస్తాం, స్నేహితుల దగ్గర పంచుకునేటప్పుడు బాగా దుఃఖపడుతూ చెప్తాం. కానీ దేవుని దగ్గర మనసారా చెప్పుకోలేకపోతున్నావేమో. ఎక్కడైనా దేవుని దగ్గర మనసారా చెప్పుకో. ఈ ప్రధాని దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదం అని అనుకోవడం, ఆశపడడం, నిరీక్షించడం మాత్రమే కాక యేసయ్య దగ్గరకు వచ్చి తన గోడంతా హృదయము విప్పి మరీ చెప్పుకున్నాడు. మూడవది, తన జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అనగానే ఏమీ సందేహించలేదు. నో డౌట్ ఎట్ ఆల్, సందేహం లేదేక తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. విశ్వాసమే విజయం. తన కుమారుడు బాగుపడ్డాడని యేసయ్య చెప్పగానే తిరిగి విశ్వాసంతో వెళ్ళిపోతున్నాడు, అద్భుతాన్ని పొందాడు. అనారోగ్యంతో ఉన్న కుమారుడు రాలేదు అక్కడికి యేసు ప్రభు దగ్గరికి. ఆ బాధతో ఉన్నటువంటి కుమారుడు దేవుని చెంతకు రాలేదు. కానీ కుమారుడి పక్షాన తండ్రి వచ్చాడు యేసయ్య దగ్గరికి. నీ ఇంటిలో ఇటువంటి విశ్వాసం కలిగిన వారు ఒక్కరున్నా చాలు, మంచాన పడినటువంటి వారు సైతం నీ కుటుంబంలో లేవనెత్తబడతారు. రోగులైన వారు సైతం నీ కుటుంబంలో బాగుపడతారు. వ్యాధి కలిగిన వారు సైతం మీ కుటుంబంలో స్వస్థతను అందుతారు. బాధల్లో ఉన్న వారు సైతం నీ కుటుంబంలో బాగు చేయబడతారు. ఇబ్బందుల్లో ఉన్న వారు సైతము నీ కుటుంబంలో విశాలత కలిగిన మార్గాన్ని పొందుకుంటారు. ఒక్కడున్నాడు ప్రధాని, చాలు ఆ ఇంట్లో అందరి దీవెన కొరకే. నీ ఇంటికి నువ్వు దీవెనైనా, నీ ఇంటి కొరకే నువ్వు ఆశీర్వాదంగా, దీవెనగా మార్చబడాలని కోరుతున్నారు. నీవు మందిరానికి విశ్వాసంతో రావాలి. దేవుని దగ్గరకు విశ్వాసంతో వచ్చి నీ హృదయంలో ఉన్న గోడంతా చెప్పుకోవాలి. మూడవది, దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి విశ్వాసంతో తిరిగి వెళ్ళాలి. ఈ విధమైనటువంటి అలవాట్లు మన జీవితానికి, మన జీవనానికి ఆశీర్వాద పదములోకి నడిపిస్తాయి. నీ కుటుంబంలో ఒక్కరుంటే చాలు ఇటువంటి విశ్వాసం కలిగిన వారు. ఒక్కరుంటే చాలు నీ కుటుంబానికి దీవెన కదా. నీవే నీ కుటుంబానికి దీవెనగా మార్చబడాలని హృదయమార కోరుతూ ఆశపడుతూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన. ప్రభువా, నా కుటుంబంలో ఉన్న
మనుషుల నిమిత్తమై, కుటుంబం నిమిత్తమై నేనొక్కనుంటే చాలు, నేనొక్కదాన్ని ఉంటే చాలు అని తెలియచేస్తున్నారు. అవునయ్యా, కుటుంబ పరిస్థితులు మార్చబడ్డానికి దేవుని దగ్గరికి మనసారా రావాలి, మనసారా దేవునికి చెప్పుకోవాలి, మనసారా విశ్వసించాలనే మాటలు మాకు తెలియచేయబడ్డాయి. ఎన్నోసార్లు మీ దగ్గరికి వస్తూ తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నాం. ఎన్నోసార్లు మందిరానికి వస్తూ తిరిగి ఖాళీగా వెళ్ళిపోతున్నాం, ఖాళీ హృదయాలతో. క్షమించండి. విశ్వాసంతో వస్తాం, విశ్వాసంతో తెలియచేస్తాం, విశ్వాసము పొంది తిరిగి వెళ్తామయ్యా మాటను నమ్మి. అటు ప్రకారంగా మా కుటుంబాలు దీవించండి బిడ్డలు కోరుకుంటూ ఉండగా వారి కుటుంబాలు ఏ బాధలు ఉన్నాయో తెలియదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఇటువంటి వారు లేకపోతే ఆ ఇంటికి వీరే దీవెనగా మార్చున్నట్లు, వీరే దీవెనగా మార్చబడినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.